హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం లైనింగ్ బ్లౌజు ఫ్రిన్స్ కట్, అది కూడా షేప్ పట్టీలు పెట్టి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా కట్ చేయాలో చూద్దామండి. కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పానండి. వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడానికి కత్తెర, మార్కర్, టేపు, సైజ్ బ్లౌజు కంపల్సరీ తీసుకోవాలండి. నేనైతే లైనింగ్ని నానబెట్టి ఆరినాక ఐరన్ చేసి డబల్ హోల్ చేసి పెట్టాను. హోల్ చేసినప్పుడు 2 పొరలు అటువైపు హోల్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేయడానికి మార్కింగ్ చేశాను. ఇప్పుడైతే మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకొని సైజ్ బ్లౌజ్ని ఉల్టా తీయాలి. మనం ఎప్పుడైనా బ్లౌజ్కైనా ఏదైనా కట్ చేసేటప్పుడు ఉల్టా తీసి కట్ చేస్తే బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలామంది ఉల్టా తీయకుండా అలాగే కట్ చేస్తారు. అలా కట్ చేయొద్దు. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం అయితే డబల్ హోల్ 4 హోల్స్ 4 మడతలు వేసుకున్నాను. ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు నాకు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ అయితే ఆమె ఇచ్చిన కస్టమర్ అయితే హ్యాండ్ను 1 ఇంచ్ తక్కువ చేసి పెట్టమన్నారు. అందుకే నేను 1 ఇంచ్ తక్కువ ఎలా కట్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇలా 1 ఇంచ్ ఉల్టా తీసి మార్కింగ్ చేసుకున్నాక మనం ఆ మార్కింగ్ కానించి మనం మార్క్ చేసుకున్న కాడికి పెట్టుకోవాలి. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు చంకదింపు కోసం 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని అదుగున స్ట్రైట్గా కొంచెం దూరం 2 ఇంచులకు లైన్ అయితే గీసేసుకోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడైతే పైన షోల్డర్కి జాయింట్ చేసే కాడ 2 ఇంచులకు మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ అయితే కొలుచుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు హ్యాండ్ లూజుని కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు ఉందండి. 6.5 ఇంచులకు ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇది స్ట్రైట్గా ఒక లైన్ కలుపుతూ ఒక లైన్ అయితే గీసుకొని ఇప్పుడు మనం స్కేల్తో నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా రౌండ్ షేప్ వచ్చేటట్టు ఒకటి లైన్ అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు మనం గీసుకున్న మార్కింగ్ మీదకి వెళ్ళి కట్ చేసేసుకోవాలి. మధ్యలో ఒక కట్స్ పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా స్ట్రైట్గా లైన్ చేసాం కదండి, అది కూడా కట్ చేసేస్తే మనకి ఇక్కడ అతుకు పడుతుంది కదండి సైడ్ ఎమ్మటి, అక్కడ ఇలా అతుకుని జాయింట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ అయితే కొలుచుకుంటున్నాను.
ఖర్చు కోసం 2 ఇంచీలు, మళ్ళీ నేను టేప్ పెట్టి కొలిచేసి 2 ఇంచులు. ఇప్పుడు మనకి అతుకైతే పడుతుంది కదండి, అది అక్కడ జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసేసుకొని 2 ఇంచులకి ఇలా స్కేల్ 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా గీసేసుకున్నాక కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందల వైపు లోతు తీసుకుంటాం కదండి, అది 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని 1 ఇంచ్ నుంచి మనం చంక లూజు వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ రెండింటిని మధ్యలో ఒక మార్క్ చేసుకొని 1/2 ఇంచుకు లోతు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు కోసం గీసుకున్నది కట్ చేసేయాలి. ఇలా లోతు తీసుకున్న వైపు మార్క్ అయితే చేసుకోండి. చాలామంది మర్చిపోయి వెనకది ముందు వెనకకేస్తారుగా, అందుకోసం అయితే ఆ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని మనము బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాము. సైజ్ బ్లౌజ్లో మనము నడుముకి పట్టీలు అయితే పెడతాం కదండి, వాటి పై నుంచి మధ్యలోకి పట్టుకొని మధ్యలోకి హోల్ చేసి ఇలా చూపించినట్టు హోల్ చేయాలి. ఇలా చేసి మధ్యలో ఇలా మార్క్ చేసేయాలి. మనం ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు భుజము పై నుంచి నడుము కింది వరకు ఇలా పట్టుకొని ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు ఇలా అయితే మార్క్ చేసుకొని ఇటు సైడ్ అటు సైడు 15.5 ఇంచులు ఉంది కదండి, 15.5 ఇంచులకు మార్క్ అయితే పెట్టేసుకొని 6 ఇంచులకు ఒక మార్క్ అయితే చేశాను. షోల్డర్ కోసం అయితే 2.5 ఇంచ్, నెక్ అయితే 2.5 ఇంచులకు ఒక మార్క్ చేశాను. షోల్డర్కు 3 ఇంచులకు ఒక మార్క్ చేసి 2.5 ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు సంకదింపు కోసం 6 ఇంచులకు మార్క్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ని గీసేసుకోవాలి. నడుము గల్లక 2.5 ఇంచులకు మార్క్ చేసి ఇక్కడ 1/2 ఇంచు పావు ఇంచు తగ్గించాలి. భుజము కూడా పావు ఇంచు తగ్గించాలి అటు సైడు. ఇలా తగ్గించడం వల్ల షోల్డర్ చాలామందికి జారుతుంది కదండి, అలా జారదు, స్టిఫ్గా నిలబడుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా చంక వైపు కూడా అలాగే పావు ఇంచు తగ్గించాలి. స్కేల్తోని రౌండ్ షేపు
గీసేసుకోవాలి. ఇప్పుడు ఆ స్కేల్లో మనం మార్క్ చేసుకున్న కాడికి పెట్టి ఇంకొక లైన్ అయితే గీసేసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. కట్ చేయండి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదండి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం అయితే షేప్ పట్టీలు ఎలా కట్ చేయాలో మనము బ్యాక్ పార్ట్ కట్ చేసిన నడుము లూజ్ది అక్కడి నుంచి ఒక ఇంచు తక్కువకు ఒక మార్క్ చేసేసుకొని షేప్ అయితే కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అలాగే మార్కింగ్ చేయండి. ఉక్స్ కాజాల వైపు 3.5 ఇంచులకు మార్క్ చేయాలి. మూడున్నర ఇంచులు సైడ్ అతుకు సైజ్ కుట్ల వైపు పావు తక్కువ 3 ఇంచులు. ఇప్పుడు ఇది షేప్ మార్కింగ్ వచ్చేలా గీసేసుకోవాలి. ఇది కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని లైనింగ్ మీద క్రాస్గా ఉంచేసి ఇలా నీట్గా అనుకొని చుట్టూ ఒక మార్కింగ్ అయితే గీసేసుకోవాలి. గల్ల కోసం అయితే మనము ఎప్పుడైనా సరే ఉక్సులు ఉన్న వైపే గల్లను కొలుచుకోవాలి. కాజాలు ఉన్న వైపు కొలవకూడదండి. కాజా కోసం మన ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసాం కదా, గల్ల పెద్దగా వస్తుంది. అందుకే ఉక్సుల వైపే మనం గల్లను ఎప్పుడైనా కొలుచుకోవాలి. ఇలా 6.5 ఇంచులు ఉందండి. కరెక్ట్గా మనం 6.5 ఇంచులకు మార్క్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకొని 2.5 ఇంచులకు ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. రౌండ్ కోసం అయితే రౌండ్ గీసేసే, నెక్ కోసం అయితే రౌండ్ గీసుకొని ఇప్పుడైతే కింద షేప్ పట్టీలు కట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రిన్స్ కట్
దానికి షేప్ పట్టీలు పెట్టిరండి. ఇది బ్లౌజ్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి కుట్టి వేసుకొని చూడండి. కొంచెం కుట్టడానికి ఇబ్బంది ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. 3.5 ఇంచులకు మనం ఉక్సుల కాజా వైపు 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఇక్కడి నుండి అక్కడికి 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకోవాలి. మనం పైన 4 ఇంచులకు ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచుకి ఇటు సైడ్ 1 ఇంచు అటు సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు మార్క్ చేసేసుకోవాలి. చూడండి. అటు సైడు పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఇక్కడ 3.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకొని నేను బ్లౌజ్ మీద ఎలా డ్రాయింగ్ గీసానో అలా గీసేసుకొని నేను బ్లౌజ్ మీద డ్రాయింగ్ గీసాను కదండి, అలా గీసేసుకొని కట్ చేసేసుకోవాలి. అది ఇంకో పీస్ వైపు ఉల్టా చేసి అచ్చు కొడితే వచ్చేస్తుందండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 3 ఇంచులకు స్ట్రైట్గా లైన్ గీసేసి అక్కడ నుంచి క్రాస్గా వంకు తిప్పేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు అటు 1 ఇంచు పట్టుకొని పట్టి పెట్టేసుకొని ఆటోమేటిక్గా మనం కుట్టేసుకుంటే సరిపోతుందండి. అంతే, సింపుల్ అండి కుట్టుకోవడం. కానీ బ్లౌజ్ అయితే చాలా బాగా వస్తుందండి. మనం 1 ఇంచుకి అయితే మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి 3 ఇంచులకు ఒక మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గాను క్రాస్గా కరెక్ట్గా ఉండేటట్టు టేపుని పెట్టి ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇలా అయితే ఇలా గీసేసుకుంటే మీకు రౌండ్ గీసుకోవడం చాలా ఈజీగా వస్తుందండి. మీరు ఇలా ఇటు సైడ్ కూడా 1 ఇంచి అలా మార్క్ చేసేసుకొని రెండింటిని జాయింట్ చేసి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజు ఫ్రెండ్స్ కట్ షేప్తో షేప్ పట్టీలతో ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసామో నా నెక్స్ట్ వీడియోలో దీనిని ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళొకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.